హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ కోనసీమ రుచులు. ఈరోజు మన ఛానల్లో ఫ్రై పీస్ బిర్యానీ ఎలా తయారు చేయాలో నేర్చుకుందామండి. దానికి ముందుగా కావాల్సింది 1 కేజీ చికెన్ తీసుకున్నాను. దాంట్లో తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ మసాలా, ధనియాల పొడి, ఒక స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలి. కొద్దిగా కసూరి మేతి. ఇది బాగా నలుపుకొని వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి. కొద్దిగా పచ్చిమిర్చి చీరికలు, అలాగే ఉల్లిపాయ చీరికలు కూడా యాడ్ చేసుకోవాలి. చాప్ చేసుకున్న కొత్తిమీర, ఇవన్నీ వేసుకొని మొత్తం అన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. అంటే ఈ ఉల్లిపాయని బాగా నలుపుతూ మిక్స్ చేసుకోవాలి. మసాలా అంతా కూడా బాగా పట్టుకుంటాయి. ఇదంతా బాగా ఇలా మిక్స్ చేస్తూ కలపటం వల్ల మొత్తం మసాలా అంతా బాగా పట్టుకొని చాలా టేస్ట్ వస్తుందండి. ఇదంతా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు కారం యాడ్ చేసుకుందాము. కారాన్ని కూడా మొత్తం అన్ని పీసెస్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చికెన్ ముక్క సాఫ్ట్గా రావాలి కదా, అందుకనేసి కొద్దిగా ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఒక అరగంట పాటు ఈ మ్యారినేట్ చేసుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని తర్వాత స్టవ్ మీద ఒక బాండీ పెట్టి దాంట్లో ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని అందులో వేసి మీడియం ఫ్లేమ్ మీద 20 నుంచి 30 నిమిషాల పాటు వేగిస్తూ ఉండాలి. ఇది అరగంట వరకు వేగించుకున్న తర్వాత ఫైనల్లీ కొత్తిమీరని యాడ్ చేసుకొని దింపేసుకోవడమే. మనకి ఫ్రై అనేది తయారైపోతుంది. ఇది వేగడానికి ఇంకా ఒక అరగంట వరకు టైం పడుతుంది కనుక ఈలోపు మనం బిర్యానీ ప్రిపేర్ చేసుకుందాము. బిర్యానీ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్లో తెలియచేయండి. ఇప్పుడు మనం బిర్యానీ ఎలా చేయాలో చూద్దామండి. స్టవ్ మీద ఇంకొక గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. మీ ఇష్టం అండి, ఆయిల్ అయినా వేసుకోవచ్చు, లేదంటే నెయ్యి అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు, బటర్ కానీ ఇలా ఏదైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయిన తర్వాత సాజీరా, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, జాపత్రి, స్టార్ ఫ్లవర్, యాలకులు, లవంగా, అలాగే మరాఠీ మొగ్గ ఇవన్నీ వేసుకొని ఒకసారి వేగించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి చీరికలు, అలాగే ఉల్లిపాయ చీరికలు కూడా యాడ్ చేసుకొని అవి కొంచెం వేగేంత వరకు వేగించుకోవాలండి. ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలి. నేను రైస్ని శుభ్రంగా కడిగి ఒక అరగంట ముందే నానబెట్టి పెట్టుకున్నాను. ఎందుకంటే బాస్మతి రైస్ ముందు నానబెట్టడం వల్ల రైస్ అనేది చాలా పొడవుగా వస్తాయండి ఉడికిన తర్వాత. సో అలా నానబెట్టుకున్న రైస్ని నేను ఇప్పుడు ఇందులో వేస్తున్నాను అన్నమాట. 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను.
ఇలా నానబెట్టుకున్న రైస్కి ఒక గ్లాస్ రైస్ అయితే 1.5 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందండి. నానబెట్టుకోకపోతే కనుక 2 గ్లాసెస్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో చాప్ చేసుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కలుపుకొని మూత పెట్టేసుకుందామండి. ఇది కొంచెం మరిగేంత వరకు హై ఫ్లేమ్లో ఉంచుకొని తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే 20 నిమిషాల్లో మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు 20 నిమిషాల తర్వాత బిర్యానీ ఎలా ఉందో చూద్దామండి. చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో. ఇప్పుడు ఇలా ఉడికిపోయిన తర్వాత దీంట్లో మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయి కదండి, అవంతా కూడా దీని మీద వేసేసుకోవాలి. ఇక్కడ డెకరేషన్ కోసం బాయిల్డ్ ఎగ్స్ తీసుకున్నాను, వాటితో డెకరేట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.